నమ్మకం అనుకున్నవి జరిగినాయి, అందువల్ల వస్తానే ఉంటాం. మహిమాన్వితమైనటువంటిది, అనుకున్న కోరికలు నెరవేరుతాయని తెలిసి మేము ఇక్కడికి వచ్చాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం రావాలని, కుదరట్లేదు. ఆషాఢ మాసం కదా, అమ్మవారికి సారీ సమర్పిద్దాం, అంతా బాగుంటుంది చూడొచ్చు అని ఈరోజు పొద్దున్నే ప్యాసింజర్కి వచ్చామండి. ఇక్కడికి వస్తే అనుకున్నది జరుగుతుందండి. నాకు మంచి జాబ్ వచ్చింది, దాదాపు నెలకి ₹1,00,000 వచ్చే విధంగా కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి సత్యం గల్ల తల్లి శ్రీ మహంకాళి అమ్మవారు. వచ్చిన ఎవరు కూడా వెనదిరిగి వెళ్ళడం అనేటువంటి ఉండదు. ప్రాముఖ్యతను సంతరించుకోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు కోరుకున్న కోరికలు మనసులో ఉండగా అమ్మవారు తీరుస్తూ ఉంటారు. వెల్కమ్ టు హలో అమరావతి. ఎప్పుడు అమరావతికి సంబంధించి డెవలప్మెంట్ వీడియోలే కాదు, గుంటూరు జిల్లా అలాగే విజయవాడ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ దేవాలయాలు, వాటి విశిష్టతల గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్న గుంటూరు జిల్లాకు సంబంధించి ఇది దుగ్గిరాల మండలంలోకి వస్తుంది. మీరు నా వెనక చూడొచ్చు, ఇది కంఠంరాజు కొండూరు శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం. గ్రామ దేవతలు అలాగే చాలా పేరు ప్రఖ్యాతులుగాంచిన దేవతల మందిరాలు, ఆలయాలు ప్రతి చోట ఉంటాయి. కానీ గుంటూరు జిల్లాలో ఇది ఎంత ఫేమస్సో, భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అమ్మవారి విశేషాలు అలాగే ఈ దేవస్థానం యొక్క ప్రాముఖ్యత కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. గుడి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు వేప చెట్టు అలాగే రావి చెట్టు. ఈ ప్రాంగణంలో ఇక్కడ భక్తులు తమ మొక్కులైతే తీర్చుకుంటూ ఉంటారు. మొక్కుబడులు చెల్లించుకోవడం కానీ, అక్కడ ముడుపులు కట్టడం కానీ ఇవి వేప చెట్టు దగ్గర. ఇది ఒక రకంగా చాలా సువిశాలమైన ప్రాంతం అని చెప్పొచ్చు. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. కాకపోతే ఆదివారం కావడంతో కాస్తంత భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ ప్రాంగణం అంతా కూడా భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడం, అలాగే మీరు ఈ పక్కన చూడొచ్చు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. భక్తులకి ఎలాంటి మెడికేషన్ కావాలన్నా ఎలాంటి మెడికల్గా కూడా సిబ్బంది ఇక్కడ అందుబాటులో ఉన్నారు. అలాగే ఈ పక్కన చూస్తే కనుక ప్రసాదం పంపిణీ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. అలాగే అమ్మవారి మొక్కుబడితో పాటు అమ్మవారికి సంబంధించిన చీరలు ఏవైతే ఉంటాయో, మొక్కుబడిలో చెల్లించుకునే చీరలు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ విక్రయిస్తారు. ఒకవేళ కావాలంటే భక్తులు ఎవరైనా కావాలంటే ఒక్కొక్క చీరకు సంబంధించి ఒక్కొక్క ధర అయితే ఉంటుందట, అవి తీసుకొని వెళ్ళొచ్చు. అంటే ఈ ప్రాంతంలో మొత్తం అన్ని ఆలయం లోపల ఈ రావి చెట్టు ఉన్న ప్రాంతంలో ఇవన్నీ ఏర్పాటు చేశారు. అంతేకాదు మంచినీళ్ళ సదుపాయం కూడా ఇక్కడ కంప్లీట్గా అందుబాటులో ఉంచారు. ఈ వెనక మీరు చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ భక్తులకు సంబంధించి క్యూ లైన్లు మీరు చూడొచ్చు. కంప్లీట్గా పొంగలు సమర్పించడానికి కానీ, లేదంటే సర్వదర్శనం కానీ, లేదంటే ₹50 దర్శనం కానీ, అలాగే అంతరాలయ దర్శనం కానీ, ఇవన్నీ కూడా భక్తులు ఇక్కడ నుంచి క్యూ లైన్ ద్వారా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు. అలాగే ఇది ధ్వజస్తంభం ప్రాంగణం. ఇది కంప్లీట్గా ఈ ధ్వజస్తంభం దగ్గర అయితే మాత్రం కొబ్బరికాయలు కొట్టడం కానీ, అలాగే పొంగళ్ళు సమర్పించడం కానీ చేయరాదు. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడ తమ మొక్కులకు సంబంధించి, లేదంటే తమ కోరికలకు సంబంధించి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు. మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. నా వెనక చూడొచ్చు, ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. భక్తుల కోసం ఇక్కడ దేవస్థానం అన్ని సౌకర్యాలు అయితే ఏర్పాటు చేసింది. భక్తులు ఓన్లీ గుంటూరు లేదంటే రాజధాని ప్రాంతం విజయవాడ ఈ ప్రాంతాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా తరలి రావడం అనేది ఈ ఆలయం యొక్క విశిష్టత. ఆదివారం కావడంతో చాలా మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇక్కడ కోళ్ళు అలాగే మేకలు, మేకపోతుల్ని
మొక్కుబడిగా తీర్చుకుంటుంటారు అమ్మవారికి. ఈ పక్కనే కూడా షెడ్లన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడే మొత్తం వంట చేసుకొని అలాగే ఆ మొక్కులు తీసుకున్న కోళ్ళు కానీ మేకపోతులతో కానీ వాళ్ళు అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఇక్కడే కుటుంబం మొత్తం పూజలు చేసి ఇక్కడే ఆహారం భుజించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే, అలాగే ఇక్కడున్న ఒక గొప్పతనం, ఇక్కడ ఖచ్చితంగా పాటించాల్సిన నియమం ఏంటి అంటే, ఇక్కడ కోసిన కోళ్ళు కానీ అలాగే మేకలు కానీ ఏదైనా సరే ఇక్కడ వండుకున్న ఆహారం కంప్లీట్గా ఇక్కడ తినేసే వెళ్ళాలి తప్ప ఇక్కడి నుంచి ఇంటికి తీసుకు వెళ్ళకూడదు అనే ఒక నియమం అయితే ఉంది. అలాగే ఆలయం విశేషాలతో పాటు అలాగే భక్తుల మాటల్లో కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అలాగే ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మహంకాళి అమ్మవారి ఆలయం విశిష్టత ఏంటో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ఆలయం మీకు ఎలా తెలుసు? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి. విజయవాడ నుంచి వచ్చారు. అంటే ఎవరైనా చెప్పారా మీకు ఇక్కడ బాగుంటది అమ్మవారు అని? అమ్మవారి గురించి తెలుసు? హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ. హైదరాబాద్ నుంచి వచ్చారు. మమ్మీ వాళ్ళు చెప్పారు. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము బ్రాహ్మణ కోడూరు నుంచి వచ్చాము. బ్రాహ్మణ అంటే రెగ్యులర్ గా వస్తుంటారా అమ్మవారి విశిష్టత? చాలా నమ్మకం, అనుకున్నవి జరిగినాయి, అందువల్ల వస్తానే ఉంటాం. అంటే ఎలాంటి కోరికలు కోరుకుంటుంటారు ఇక్కడ? అంటే మీ కోరికలు నేను అడగట్లేదు కానీ ఎక్కువగా కోరుకుంటుంటారు కదా, మొక్కుబడులు తీర్చుకుంటారు. జాబులు కావాలని, అట్లాగా పిల్లలకి మ్యారేజ్ అవ్వాలని, అలాగా మాకు కుదిరింది, అందువల్ల వస్తాం. అమ్మవారి విశిష్టత ఏంటి అది చెప్పండి. మేము చీరాల నుంచి వచ్చామండి. మాకు మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడ ఉంటుందని తెలిసింది. ఇక్కడ అమ్మవారు మహిమగల అమ్మవారు అని చెప్పి తెలిసింది. అందుకని మేము రోజు పొద్దున్నే ప్యాసింజర్కి వచ్చాము. మేము 10 మంది కలిసి మా ఇళ్ళ దగ్గర వాళ్ళందరం కలిసి వచ్చాము. ఇక్కడ అమ్మవారు చాలా మహిమాన్వితమైనటువంటిది. అనుకున్న కోరికలు నెరవేరుతాయని తెలిసి మేము ఇక్కడికి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం మేము రావడం. నా పేరు రమణి అండి. నేను యూట్యూబ్లో చూశాను, చిలువూరు అమ్మవారు మహంకాళి అమ్మవారు ఫేమస్ అని చెప్పి తెలిసింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా రావాలని, కుదరట్లేదు. ఆషాఢ మాసం కదా, అమ్మవారికి సారీ సమర్పిద్దాం, అంత బాగుంటుంది చూడొచ్చు అని ఇంటి దగ్గర వాళ్ళందరం అనుకొని ఈరోజు పొద్దున్నే ప్యాసింజర్కి వచ్చామండి. ఇప్పుడు అమ్మవారి దర్శనం అయ్యింది. చాలా బాగుందండి, చాలా బాగుంది. వాటర్ ఫెసిలిటీ కూడా ఎక్కడికక్కడ కానీ, లోపల దర్శనం కూడా బాగా అయింది. చుట్టూ వాతావరణం కానీ అంత చల్లగా, అంటే వచ్చే భక్తులకి ఫెసిలిటీస్ కూడా అంత బాగుంది, చాలా బాగుంది. ఇప్పటి నుంచి తెలుసు వీళ్ళందరూ మీరే తీసుకొచ్చారంట, అంటే ఏంటి ఆలయ విశిష్టత గురించి? నాకు 10 years 2010లో అండి తెలిసింది, ఒకసారి వచ్చాను. కానీ అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. తర్వాత ఎందుకో అనుకోని మేము 2010 అప్పుడే తెలుసు. కానీ అప్పుడు ఇంత డెవలప్ లేదు, అంతా చుట్టూ తోటలు ఉండేవి, నిమ్మ చెట్లు ఇవన్నీ పొలాలు ఉండేవి. తర్వాత ఎందుకో మొన్న మేము అనుకొని కూర్చొని వెళ్ళొద్దాం, చాలా సంవత్సరాలు అవుతుంది కదా అని అమ్మవారి విశిష్టత గురించి అమ్మవారు ఇక్కడికి వస్తే అనుకున్నది జరుగుతుందండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ గుంటూరు నుంచి సార్. గుంటూరు. ఎప్పటి నుంచి వస్తున్నారు? ఏంటి అమ్మవారి విశిష్టత? అమ్మవారి బాగుంటుంది సార్, అనుకునేది జరుగుతుంది. మేము నెలలో ఒకసారి వస్తూ ఉంటాం అమ్మవారి. కోరిన కోరికలు తీరుతాయి సార్. ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారి ఆలయ విశిష్టత ఏంటి? ఎన్నోసారి ఇది రావడం? నేను ప్రకాశం డిస్టిక్ దర్శి నుంచి వచ్చాను. నాకు జాబ్ రావాలని అమ్మవారి దగ్గర మొక్కోవటం జరిగింది. నాకు మంచి జాబ్ వచ్చింది. దాదాపు నెలకి ₹1,00,000 వచ్చే విధంగా కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి సత్యం గల్ల తల్లి శ్రీ మహంకాళి అమ్మవారు కావున నాకు జాబ్ వచ్చి అమ్మవారు నెరవేర్చారు కాబట్టి ఆవిడ పాల పొంగలు పెట్టుకొని
కోడిపుంజుతో ఆమెకి మొక్కు తీర్చుకోవటానికి నేను ప్రకాశం జిల్లా దర్శి నుంచి వచ్చాను. నా పేరు అంకాల శ్రీనివాస్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారి విశిష్టత ఏంటి? ఇక్కడికి రిపీటెడ్గా వస్తుంటారు? ఇక్కడ రిపీటెడ్గా వస్తుంటాము. అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు 50 రూపాయల టికెట్ తీసుకొని దర్శనం చేసుకుని వెళ్తాము. ఇయర్ వస్తుంటాము. 6 నెలలకి ఇయర్కి అట్లా వస్తుంటాము. మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళు కూడా మొత్తం కలిపి అక్కడికి వచ్చేసి అమ్మవారి మొక్కులు తీసుకొని వెళ్తే చూసి వస్తాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు కానీ, లేదంటే దర్శనానికి సంబంధించి? దర్శనానికి ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే చిన్న కలెక్షన్ ఒకటి చూసుకోవాలి. ఒకరికి 50 రూపాయల టికెట్ అని పెట్టారు, 300కి ఇద్దరికి అని చెప్పేసి పెట్టలేదు. బోర్డు ఎక్కడా లేదు. తెలియని వాళ్ళు ఏంటంటే ఒకరికి 300 అని చెప్పి 300 రూపాయల టికెట్ కొనుక్కుంటున్నారు. అదేంటంటే కొంచెం కలెక్షన్ చేసుకుంటే మా ఊరు వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం రియాలిటీగా ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది. అది సరి చేసుకోవాలి దేవాదాయ శాఖ వాళ్ళని కోరుకుంటున్నాం. మహంకాళి అమ్మవారి ఆలయానికి సంబంధించి స్థలదాత మనతో ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం, మీ పేరు? నా పేరు సంధ్యారాణి అండి. మా తాతయ్య వాళ్ళ అమ్మగారు యార్లగడ్డ జ్ఞానప్రసూన అమ్మగారు అప్పట్లో అమ్మవారు పుట్టలో ఉండేవాళ్ళు కాబట్టి తర్వాత చూసి వాళ్ళందరూ పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత కాలక్రమంలో అమ్మవారి గుడి నిర్మాణ భాగంలో ఒక తవ్వకాలు జరిగినప్పుడు అన్ని బయటపడడం, ఆ తర్వాత ఆవిడ ఈ స్థలం 40 సెంట్లండి మొత్తం, ఇదంతా అమ్మవారికి ఇవ్వడం అనేది జరిగింది. అప్పటి నుంచి మంచిగా పూజలు కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. ఈ గుడిని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ నెలలో బోనాలు జరుగుతాయండి. వచ్చే నెలలో అమ్మవారికి శ్రావణ మాసం 3వ శుక్రవారం రోజు పసుపు కుంకుమ తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారి పుట్టినరోజు జరుగుతుంది. పసుపు కుంకుమ కార్యక్రమం అనేటువంటిది మంచికలపూడి గ్రామం నుండి ఘనంగా ఇక్కడ తీసుకొస్తారండి. ఆ శ్రావణ మాసం 3వ శుక్రవారం రోజు పంచడం జరుగుతుంది. అమ్మవారి విశిష్టత చెప్పాలంటే అది వచ్చిన ఎవరు కూడా వెనదిరిగి వెళ్ళడం అనేటువంటి ఉండదు. ఇక్కడ మనసులో అనుకుని ఇక్కడికి రాగానే వాళ్ళ పని అయిపోతుంది అండి. అందుకే ఇంత ప్రాముఖ్యతను సంతరించుకోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు కోరుకున్న కోరికలు మనసులో ఉండగానే అమ్మవారు తీరుస్తూ ఉంటారు. ఇదే ప్రత్యేకత అండి. మొదట అమ్మవారిని ఎలా గుర్తించారు? అప్పుడు ఇక్కడ ఏదో పొలం ఉండేదంట కదా, పొలం మధ్యలో అమ్మవారు వెలిచారంటారు, దాని గురించి? తాతయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళండి. ఎందుకంటే తాతయ్య గారు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఒక్కొక్కసారి గాజుల శబ్దం వినిపిస్తుంది అని చెప్పేవాళ్ళు. అలాగే తట్ట బరువుగా ఉండేది అనేవాళ్ళు. అంటే తేలిగ్గా ఉన్నది కూడా చాలా బరువుగా అనిపించేది అని చెప్పేవాళ్ళు. ఆయనకైతే మాత్రం ప్రత్యక్ష అనుభవాలు చాలా ఉన్నాయండి, మాకెప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. కాబట్టి అమ్మవారిని దర్శనం అనేది ప్రత్యక్షంగా చూడకపోయినా కూడా ఆవిడ ఏవైతే ఉన్నాయో అవి విశిష్టత అనేటువంటిది అందరూ చాలామంది పరిశీలించారండి, ఉంది. ఓకే, మొత్తానికి అమ్మవారి విశిష్టత ఎంత అంత అని చెప్పలేము. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఒక పొలంలా ఉండేది. ఆ పొలంలో ఒక 40 సెంట్ల స్థలం వీళ్ళు అప్పట్లో అమ్మగారు బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి ఇక్కడ తిరుగుతున్నారని తెలిసిన తర్వాత ఈ స్థలంలో ఈ గుడి నిర్మాణం మొదలు పెట్టడం, ఆ తర్వాత దీన్ని దేవస్థానం సంబంధించి గవర్నమెంట్ ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, ఇవన్నీ జరిగినాయి అనేది. అలాగే మరికొన్ని విశేషాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మహంకాళి అమ్మవారి ఆలయ విశిష్టతతో పాటు ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి, అలాగే భక్తులు ఎక్కడిక్కడి నుంచి వస్తారు, ఈ ఆలయ పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆలయ విశ్రాంత అర్చకులు. స్వామి, చెప్పండి, ఈ ఆలయ విశిష్టత ఏంటి? అమ్మవారు ఎప్పుడు ఇక్కడ నెలకొల్పారు, ఎలా అయింది? శ్రీరస్సు శుభమస్సు అభిఘ్నమస్సు శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహంకాళ్యే నమః. ఈ యొక్క దేవాలయము సుమారు 50 సంవత్సరాల క్రితం మా ఊరు గ్రామ మాజీ సర్పంచ్ గారైన దేవావతిని సుబ్బారావు గారికి కలలో కనిపించి
ఊరికి ఈశాన్యమున నిక్షిప్తమై దెబ్బలో ఉన్నాను అని చెప్పి అంతర్ధానమైంది. అలాగే కార్యక్రమం ఆయనకి కళలో కనిపించడం, ఓ రోజున గ్రామస్తులను తీసుకుని అర్చకులను తీసుకుని వచ్చి ఈ యొక్క దెబ్బను తవ్వించగా అమ్మవారి ముఖమండప ఆకారము, దేవాలయ ఆకారము, అమ్మవారు చతుర్భుజములతో త్రిశూలము, ఖడ్గము, డమరకము, కుంకుమ భరిన పద్మాసనంతో ఆసీనమై ఉన్నది. ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత తెలుసుకోవడానికి బందరు, మద్రాసు గ్రంథాలయాల్లోనూ ఆశాజీ వాళ్ళు పర్యవేక్షణ చేస్తే ఎక్కడ వాళ్ళకి ఏమీ దొరకలేదు. కానీ మద్రాసులో మాత్రం ఊరికి ఈశాన్యంగా మహంకాళి అమ్మవారి దేవాలయం ఉన్నదని చెప్పారు. అది రాయిని బట్టి చింతామణి రాయి అమ్మవారి యొక్క విగ్రహం. ఈ రాయి ఎక్కువగా చోళరాజుల పరిపాలనలో ఈ చింతామణి రాయి వాడేవారు. అందువలన చోళరాజుల పరిపాలనలో ప్రతిష్ఠ జరిగిందని వారు చెప్పారు. అట్లాగే తెనాలి రామలింగడు మహంకాళి అమ్మవారి పూజ ఇక్కడ ఎక్కడ అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. అలాగే అమ్మవారికి 76లో అమ్మవారికి పునర్నిర్మాణం ప్రారంభించి 77లో ప్రతిష్ఠ జరిగింది శైవ ఆగమం ప్రకారంగా. ఆ రోజు నుంచి అమ్మవారికి భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారిని దర్శించి వారి యొక్క కోరికలు తీర్చుకొనుచు దేదీప్యమానంగా జరుగుతున్నది. 1983లో దేవాదాయ శాఖ వారు ఆధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి అమ్మవారు దేవాలయంలో అతి వైభవంగా జనాని యొక్క కోరిన కోరికలు కొంగు బంగారమై, సంతానం లేని వారికి సంతానము, మాటలు రాని వారికి మాటలు, అలాగే వివాహం కాని వారి కన్యలకు విదేశీయానం వెళ్ళుటకు ఈ యొక్క అమ్మవారి గుడికి 5 వారాలు వచ్చి 5వ వారం నిమ్మకాయల దండ పొంగలి చేసుకుంటే అమ్మవారి వారి యొక్క కోరికలు నెరవేరుస్తుంది. అలాగే అమావాస్య నాడు పుష్పాండం అనగా బూడిద గుమ్మడికాయ పూజ చేసుకుని వ్యాపారాలకు, విద్యా సంస్థలకు, అట్లాగే గృహాలకి ఈ యొక్క అమ్మవారికి గుమ్మడికాయ కట్టుకోవటం ఆనవాయితీ. అలాగే ప్రతి సంవత్సరం అమ్మవారికి ప్రతిష్ఠ చేసిన నక్షత్రం మే నెలలో 5 రోజులు ఉత్సవాలు జరిపి 5వ రోజు గ్రామోత్సవం అతి వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఆషాఢ మాసంలో 4 వారాలు కానీ 5 వారాలు వచ్చినప్పుడు వారానికి మొదటి వారం నిమ్మకాయల దండ, 2వ వారం గాజుల అలంకారము, 3వ వారం శాకాంబరి, 4వ వారం బోనాల ఉత్సవం జరుగును. అతి వైభవంగా 500-600 పొంగళ్ళు బోనాలతో భవిష్యవాణితో అమ్మవారి బోనాల ఉత్సవము ఆగస్టు 9, 2026 రోజున ఆదివారం రోజు అతి వైభవంగా జరుగును. అలాగే శ్రావణ మాసం 3వ శుక్రవారం అమ్మవారికి శ్రావణ లక్ష్మి వ్రతము, సుమారు 18,000 మందికి అన్నదానము, దేవి శరన్నవరాత్రులు 9 రోజులు కానీ 10 రోజులు కానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణలతో అయితే వైభవంగా జరుగుతున్నది. స్వామి, ఇక్కడ ఎలాంటి మొక్కుబడులు తీర్చుకోవడానికి వస్తారు? ఆ మొక్కుబడులకు సంబంధించి అంటే కోళ్ళు కోసిన, మేకలు కోసిన కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయంటే ఆలయం సంబంధించి అవేంటి? ఈ యొక్క ఆలయంలో అమ్మవారికి శాస్త్ర ప్రకారంగా చెప్పకూడదు. అమ్మవారికి ఫస్ట్ నుంచి బలి ఇవ్వటం అనవాయితీ. ఇక్కడే అమ్మవారికి బలి ఇచ్చి అందరికీ బంధువులకి మిత్రులకు భోజనాలు పెట్టి అమ్మవారి సంబరం చేసుకుని తినటం ఇక్కడ అమ్మవారికి మహా ఇష్టం. కొంతమంది భక్తులు చుట్టూ తిప్పుకుని తీసుకుని వెళ్ళి ఆనవాయితీ. అందువల్ల ఫస్ట్ దేవాలయం లేకముందు కూడా ఇక్కడికి అమ్మవారి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఓ కోడిని కోసుకుని పంట కోసేటప్పుడు, పంట వేసేటప్పుడు కూడా అమ్మవారికి ఇటం ఆనవాయితీ. కావున భక్తులు ఈ అమ్మవారి యొక్క కోరిక ప్రకారంగా అమ్మవారికి జరుగుతున్నది. అది జరిగితేనే కోరికలు ఎక్కువగా అవుతాయనే నమ్మకంతో భక్తులు వేలాదిగా పాల్గొని ఈ అమ్మవారిని దర్శించుకోవటం ముఖ్య విశిష్టత. ధన్యవాదాలు స్వామి. ఎంతో విశిష్టత కలిగిన అమ్మవారి ఆలయం అని చెప్పాలి. అంతేకాదు ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి భక్తులైతే ఇక్కడికి వేలాదిగా తరలి వస్తున్నారు. కోసం
ఇక్కడ మహంకాళి అమ్మవారి ఆలయంలో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. మీరు గమనించవచ్చు నా వెనకాల పొంగల్ షెడ్, అంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి అమ్మవారికి పొంగల్ని నైవేద్యంగా పెట్టాలి అంటే ఆ షెడ్లో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అలాగే ఇక్కడ మహంకాళి అమ్మవారి ఆలయంలో కళ్యాణ మండపం కూడా ఉంది. అంటే ఇక్కడ వివాహాలు ఇలాంటివి కూడా, ఫంక్షన్లు ఇలాంటివి కూడా, శుభకార్యాలన్నీ కూడా చేసుకునేందుకు వీలుగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రాంగణం అంతా చూస్తే మొత్తం భక్తులకు సంబంధించి కోళ్ళు కానీ అలాగే మేకలు కానీ ఇక్కడే టోకెన్స్ తీసుకుంటారు. అక్కడే వాళ్ళే అమ్మవారికి సమర్పించే విధానాలు కూడా అక్కడ అవన్నీ కొనసాగుతాయి. అంతేకాదు ఇక్కడ చూడొచ్చు సుజలాం సురక్షిత త్రాగునీరు అనేది దివిస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తుల కోసం మంచినీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. మీరు మొత్తం చూడొచ్చు ఈ రోడ్ అంతా పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఈరోజు ఆదివారం కావడం బాగా రద్దీ కూడా ఎక్కువగా ఉంది. ఇప్పటికే పార్కింగ్ ప్రాంతం అంతా కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పాటు ఈ చుట్టుపక్కల కొన్ని షెడ్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకోవాలన్నా, లేదంటే వాళ్ళు మొక్కులు తీర్చుకున్న కోళ్ళు కానీ లేదంటే మేకలు కానీ మొక్కులు తీర్చుకున్నా అక్కడే కూర్చొని మొత్తం నైవేద్యం సమర్పించి అలాగే భోజనాలు అలాగే వంట సామాగ్రి కూడా అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్తారు. మహంకాళి అమ్మవారి ఆలయ విశిష్టత తెలుసుకోవడమే కాదు, అమ్మవారి దర్శనం కూడా పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. వేలాదిగా తరలి వస్తున్న భక్తులు, అలాగే ఇక్కడ ఆలయ విశిష్టత, ఇక్కడ మొక్కుబడులకు సంబంధించి కానీ అలాగే కోరిన కోర్కెలు తీర్చే పొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు మహంకాళి అమ్మవారు. ఆషాఢ మాసం ప్రత్యేకంగా పూజలు కూడా కొనసాగుతున్నాయి. ఎంతో విశిష్టంగా ఎంతో వైభవంగా ఇక్కడ అమ్మవారి కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. ఇలాంటి వీడియోలు మరిన్ని మీకోసం చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అమరావతి.